హాయ్ అండి. వెల్కమ్ టు డే 5 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు పర్సనల్ ఫైనాన్స్ గురించి బిగ్ మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ద మేజర్ మిస్టేక్ గురించి డిస్కస్ చేద్దాం, విచ్ ఈస్ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అండి. దీంట్లో మనం ఓవర్ యూటిలైజ్ చేయడం అనేది ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఎందుకంటే మన వాంట్స్ కోసం ఏదైతే మనం స్వైప్ చేస్తామో దాంట్లో 36% ఇంట్రెస్ట్ వరకు పడుతుంది తెలుసా మీకు. దీంట్లో మన నీడ్స్ మాత్రమే యూజ్ చేసుకుంటే మనం చాలా బెనిఫిషియల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10K బిల్ పెండింగ్ ఉంటే మంత్లీ 300 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అదే ఇయర్లో మనం ఇదే కన్సిస్టెన్సీగా మనం బిల్ డిలే చేస్తున్నాం అనుకుంటే అరౌండ్ 3000 వరకు వేస్ట్ చేస్తున్నట్టు. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగానే చెప్తున్నాను. కార్డుకి కన్వీనియన్స్ ఫీ అనేది ఉంటుందండి, కానీ అదే మనల్ని ట్రాప్ చేస్తుంది. ఎందుకంటే జస్ట్ కన్వీనియన్స్ ఫీజే కదా అనుకుంటాం. అది లాంగ్ రన్లో మల్టిప్లై అయ్యి దానికి మళ్ళీ మల్టిప్లై అయ్యి కాంపౌండింగ్ ద్వారా మనం ఎర్న్ చేసేదానికంటే బర్న్ చేసేది ఎక్కువ ఉంటుంది. సో ఇదే మన ట్రాప్ అవుతుందన్నమాట. మన కన్వీనియన్స్కి యూజ్ చేస్తున్నాం క్రెడిట్ కార్డ్ని, బట్ అది మనల్ని ట్రాప్ చేసి మన నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. దాని ఫీజులని అవన్నీ ఇవన్నీ చాలా మనం దాని మీద లాస్ అవుతాం. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్, ఎప్పుడైనా కానీ క్రెడిట్ కార్డ్లో మనం 30% మాత్రం యూటిలైజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లిమిట్ వాడు 1 lakh ఇచ్చాడు అనుకోండి, 1 lakh ఎందుకు ఇస్తాడు? మీ శాలరీ 1 lakh అయితే 1 lakh లిమిట్ ఇవ్వడు. మనకు 30,000 శాలరీ ఉంటే కూడా 1 lakh లిమిట్ ఇస్తాడు. 1 lakh శాలరీ ఉన్నవాడికి 3 లక్షలు లిమిట్ ఇస్తాడు. ఎందుకంటే వాడికి నువ్వు ఓవర్ స్పెండ్ చేయడమే కావాలి. సో అందుకు ఎప్పుడన్నా కానీ మీకు ఎంత లిమిట్ ఉందో దాంట్లో 30% మాత్రం యూటిలైజ్ చేయండి. 30% కంటే బిలోనే ఉంచండి. అండ్ మేక్ ష్యూర్ అది బిల్ జనరేట్ అవ్వగానే ఇమీడియట్లీ దాన్ని పే బ్యాక్ చేసేయండి. ఎందుకంటే ఆ పే బ్యాక్ చేయలేని అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం అనుకున్నట్టు 30% వరకు మనకి ఇంట్రెస్ట్ వాడు ఛార్జ్ చేస్తాడు. సో బిల్స్ అనేవి ఆన్ టైంలో క్లియర్ చేసేయండి. అండ్ ఆ ఇంట్రెస్ట్ అనేది మనం అవాయిడ్ చేయడానికి ఉంటుంది. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే చాలు. అండ్ ద అదర్ టిప్ వుడ్ బి, మనం నో కాస్ట్ ఈఎంఐ అనేది ఒక పెద్ద ట్రాప్ అండి. ఎందుకు మనకి వాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు సర్వీస్ ఇస్తాడు చెప్పండి? ఎందుకంటే అది వాళ్ళ సెల్లింగ్ పాయింట్. అది వాడు దాన్ని అమ్ముకోవడం వరకు నో కాస్ట్ ఈఎంఐ అంటాడు. బట్ మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసి చూడండి, ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. వాడు వెల్ ఇన్ అడ్వాన్స్గా మనకి పే బ్యాక్ మనకి కట్ డౌన్ చేసేస్తున్నామండి, అప్ ఫ్రంట్గానే మీకు డిస్కౌంట్ ఇస్తున్నాం, ఇలాంటివి చాలా చెప్తాడు. బట్ మేక్ ష్యూర్ అది మీకు పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేట్ చేయండి. మీ దగ్గర నుంచి వాడు ఎంత నొక్కుతున్నాడో మీకే తెలుస్తుంది. సో అది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, యాజ్ ఎ కన్జ్యూమర్, యాజ్ ఎ శాలరీ ఎర్నర్, మనం ఎంత కష్టపడి ఎర్న్ చేస్తున్నామో అంతకంతకి కష్టపడి దాన్ని సేవ్ కూడా చేయాలి. ఓకే, సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నవి మోస్ట్లీ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ మిస్టేక్స్ ఏమేం చేస్తాము అనే దాని బేస్ మీద. సో ట్రై టు మేక్ దీస్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. ఈ మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేస్తే మనీ సేవ్ అవుతుంది,